తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఒక ప్రత్యేకమైన నటిగా తనదైన శైలిలో వైవిధ్యపరమైన పాత్రలను ఎంచుకుంటూ ప్రేక్షకులను అలరిస్తున్న స్టార్ హీరోయిన్ సమంత తాజాగా మా ఇంటి బంగారం సినిమాతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. సుదీర్ఘ విరామం తర్వాత ఆమె నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద 50 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సమంత కమ్ బ్యాక్ మూవీగా నిలిచింది. ఈ సినిమా సక్సెస్ మీట్ సందర్భంగా వెలువడిన ఆసక్తికర విషయాలు, సమంత చేసిన కీలక ప్రకటనలు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. నందిని రెడ్డి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న మా ఇంటి బంగారం చిత్రంపై ప్రేక్షకుల్లో ముందు నుండి భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలను అందుకుంటూ ఈ సినిమా కమర్షియల్ గా పెద్ద విజయాన్ని సాధించింది. బుధవారం నిర్వహించిన థ్యాంక్స్ మీట్ లో రాజ్ నిడిమోరు, నందిని రెడ్డి, శ్రీముఖి, దిగంత్ వంటి ప్రముఖులు పాల్గొన్నారు. ఈ వేదికపై సినిమా విజయాన్ని సెలబ్రేట్ చేసుకోవడమే కాకుండా సినిమా వెనుకున్న కష్టాన్ని, అనుభవాలను చిత్ర బృందం పంచుకుంది. ఈ సినిమా స్టోరీ క్రియేటర్ రాజ్ నిడిమోరు దర్శకత్వ బాధ్యతలను నందిని రెడ్డికి ఎందుకు అప్పగించారో వివరించారు. సిరీస్లు చేసే కొద్దీ పాత్రలు మారుతూ ఉంటాయి. అందుకే మేము క్రియేటర్లుగా ఉంటూ ఇతర ప్రతిభావంతులకు దర్శకత్వ బాధ్యతలు ఇస్తాం. నందిని రెడ్డి పర్ఫెక్ట్ పార్ట్నర్గా నిలిచారు అని ఆయన తెలిపారు. కమర్షియల్ సినిమాల్లో లాజిక్లను పక్కన పెట్టినా ఈ కథను చాలా సున్నితంగా డిజైన్ చేశామని, ప్రేక్షకులను కట్టిపడేసేలా తీర్చిదిద్దామని ఆయన వెల్లడించారు. ఇదే సందర్భంగా గత కొద్ది రోజులుగా సామాజిక మాధ్యమాల్లో సమంత గర్భవతి అంటూ వస్తున్న వార్తలకు ఆమె ఈ వేదిక ద్వారా అధికారికంగా స్పష్టత ఇచ్చారు. తాను గర్భవతిని అని ధృవీకరించిన సమంత ప్రస్తుతం మెటర్నిటీ లీవ్ నిమిత్తం సినిమాలకు కొంతకాలం విరామం తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ఒక నటిగా తన కెరియర్లో ఈ విరామం చాలా ముఖ్యమని ఆమె భావిస్తున్నారు. రిస్క్ తీసుకోకపోతే ఒక్క సర్కిల్లోనే పరిమితమైపోతాం. ఇలాంటి పాత్ర చేయడం నిజంగా ఒక ఛాలెంజ్ అని సమంత తన అనుభవాన్ని పంచుకున్నారు. తన ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా గతంలో 3 సంవత్సరాల పాటు విరామం తీసుకోవాల్సి వచ్చిందని, ఆ కష్టకాలంలో తనకు తోడుగా నిలిచిన మహిళా శక్తిని ఆమె గుర్తు చేసుకున్నారు. చిరంజీవి గారు సినిమా చూసి ప్రశంసించడం తమకు పెద్ద ప్రోత్సాహమని, ఆయన తమ బృందంతో గంటకు పైగా మాట్లాడారని ఆమె ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సమంత మహిళలకు స్ఫూర్తినిచ్చే సందేశాన్ని ఇచ్చారు. మన కెరియర్ మన చేతిలోనే ఉంటుంది, కానీ కొన్ని రిలేషన్షిప్లు సంక్లిష్టంగా ఉంటాయి. అవి మన చేతుల్లో ఉండవు. ఒక మహిళకు తనపై తనకు నమ్మకం ఉండాలి. అప్పుడే సరైన వ్యక్తిని గుర్తించగలదు అని ఆమె వివరించారు. ఎదుటి వ్యక్తి ద్వారా పరిపూర్ణతను ఆశించకుండా ప్రతి ఒక్కరూ ముందుగా మిమ్మల్ని మీరు పరిపూర్ణ వ్యక్తులుగా మార్చుకోవాలని ఆమె సూచించారు. మొత్తానికి మా ఇంటి బంగారం విజయం సమంత కెరియర్లో మరో మైల్ రాయిగా నిలవడమే కాకుండా ఆమె వ్యక్తిగత జీవితంలో కొత్త అధ్యాయానికి నాంది పలికింది.